గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. జిహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు పెంచాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 47% వాళ్ళ వేతనాలు పెంచేందుకు గవర్నమెంట్ నిన్న నిర్ణయం తీసుకుంది. అయితే కార్మికుల సమ్మె కొనసాగుతుందా లేదా అన్న దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. అయితే వామపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు బంద్ కొనసాగుతుందని చెప్పి వామపక్షాలు ప్రకటించారు. దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా అన్ని పత్రికల్లో కూడా ఉంది. ఇక ఇంకో మరో వార్త చూసినట్టయితే గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కేసీఆర్ క్యాంపస్లో సుదీర్ఘంగా కన్సల్టెన్సీ సంస్థ అయినటువంటి వ్యాప్కోస్తో సుదీర్ఘ రివ్యూ చేశారు. మొత్తం డిజైన్లన్నీ మార్చాలి అన్నటువంటి అభిప్రాయంతో సీఎం కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్త కూడా అన్ని పత్రికల్లో ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కె వేణుగోపాల్ గారు, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు, సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి పేట రమేష్ గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు మాట్లాడుతున్నారు. ముందు శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ ఆల్రెడీ 47% జీతాలు పెంచింది అవుట్సోర్సింగ్ కార్మికులు. అయినా కూడా వామపక్షాలు బంద్ కంటిన్యూ చేస్తామని చెప్పి పిలుపునిచ్చాయి. ఎందుకని ఇంకా ఏమున్నాయి మీ డిమాండ్స్? అంటే ఈరోజు గవర్నమెంట్ పెంచిన జీతాలంతా కూడా ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు మాత్రం పెంచారు. ఇది ఆ పెంపుదల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లందరూ గత 11 రోజులు, ఈ రోజు 12వ రోజు, గత 11 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కర్లందరినీ మర్చిపోయి ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే పెంచుతామని చెప్పడం ఇది ఏ రకంగా సమంజసం? రెండవది, గ్రేటర్ హైదరాబాద్లో కూడా నిన్నటి వరకు ఎవరైతే పనిలోకి వెళ్ళారో సమ్మెలో సమ్మెలో కొనసాగుతున్న వాళ్ళకి మేము ఏ రకంగా వాళ్ళకి ఈ పెంపుదల వర్తించదు అని చెప్పారు. మూడవది, పెంపుదల కూడా సమంజసమైన పద్ధతిలో ఈరోజు 49% ఈ శాతాల లెక్కలు కాదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు 14,170 రూపాయలు అనేది పీఆర్సీలో అతి లో గ్రేడ్లో ఉన్నటువంటి వేజ్ని పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టారు. ఏ రోజు కూడా 8th పీఆర్సీ కానీ 9th పీఆర్సీ ప్రకారమే కాంట్రాక్ట్ వర్కర్లు కూడా వర్తింపజేశారు. ఈ 10th పీఆర్సీలో మాత్రం ఆ 14,000 కాకుండా 12,500కి పరిమితం చేశారు. ఎందుకని ఆ రకంగా చేశారు? అందుకని ఈరోజు ఈ పెంపుదల అనేది రాష్ట్ర వ్యాప్తంగా లేకపోవడం, కార్మికుల డిమాండ్ల మేరకు లేకపోవడం, ఇంతేకాదు ఈరోజు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి. మేము లెఫ్ట్ పార్టీస్ నుంచి ఈరోజు కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత వైఖరి కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. మీరు సమ్మె కొనసాగిస్తే మిలిటరీని దించుతాం, పోలీసులతో అరెస్ట్ చేపిస్తాం, బలవంతంగా పని చేపిస్తాం, ఎట్లా సమ్మె చేస్తారో చూస్తాం. సమ్మె పట్ల ప్రభుత్వం అనుసరించే వైఖరిదా? ఒక ఉద్యమాల ద్వారా వచ్చిన అధికారానికి వచ్చినటువంటి పార్టీ ఉద్యమాల పట్ల ఇంత హీనంగా మాట్లాడే పరిస్థితి వస్తుందా? ఇంత అణచివేత వైఖరి అనుసరిస్తుందా? అందుకని ఈ రకమైన అణచివేత వైఖరికి కూడా దీనికి వ్యతిరేకంగా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం బంద్ను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పట్టుదలకు పోయి సమ్మెల పట్ల, ఉద్యమాల పట్ల ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం సమంజసమైనది కాదు. ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికులు వాళ్ళు జీవితాలంతా కూడా మట్టిలో చెత్తలో పనిచేసి ఆ రకం వాళ్ళ జీవితాలను అందులోనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కార్మికుల జీతాలు పెంచడానికి ఇంత సమయం ఎందుకు? ఇంత లాగడం ఎందుకు? ఇంత ఒత్తిడి చేయడం ఎందుకు? ఇంత అణచివేత ఎందుకు? ఇంత బెదిరింపులు దేనికి? ఈ రకమైనటువంటి వైఖరి చాలా అన్యాయమైనటువంటి వైఖరి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పరిస్థితి. రైట్. దేవప్రసాద్ గారు, మీరు ఉద్యోగ సంఘం నాయకుడిగా నుంచి వచ్చారు, ఇలాంటి సమ్మెలు చాలా చేశారు, ఏంటి పరిస్థితి? అంటే ఒకటి, మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని 3-4 సార్లు నాయ నరసింహారెడ్డి దగ్గర కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకత్వంతో పిలిచి మాట్లాడినప్పుడు ప్రభుత్వం 30 వరకు మాకు కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ పుష్కరాలు రకరకాల సమస్యల ప్రభుత్వం స్వచ్ఛ హైదరాబాద్ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని కూడా. కాబట్టి టైం ఇవ్వండి అనేటువంటి ఒక భావన ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఈ 4 సార్లు జరిగినటువంటి చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి నిన్న అంటే జనరల్గా సమ్మె జరుగుతున్నప్పుడు ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు జనరల్గా మనం అనేక సమ్మెలు చూసినాం. ఏ సమ్మెలో కూడా సమ్మె జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రకటించరు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిన్న సమ్మె జరుగుతున్నప్పుడు కూడా ఈ చర్చల సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, నాయకులతో మాట్లాడినటువంటి దృష్టిలో పెట్టుకొని నిన్న వేతనాలు కూడా పెంచడం జరిగింది. అంటే 14,170 అనేటువంటి డిమాండ్ను ఇప్పుడున్నటువంటి పీఆర్సీలో ఇప్పుడున్నటువంటి కార్మికులకు డిఎమర్జ్డ్ స్కేలు ప్లస్ ఫిట్మెంట్ 2 కలిపి 14,170 అనేటువంటిది ఇలా కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మినిమం 13,000 మొన్న పీఆర్సీకి సంబంధించినటువంటి స్కేల్ స్టార్ట్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోయిన 9వ పీఆర్సీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకైనా ఎవరికైనా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లైనా కార్మికులకైనా దాంతో సమానంగా ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్తో మినిమం స్కేల్ అప్లై అయింది. ఈసారి కూడా 13,000 ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా 13,000, 14,170 రకరకాలుగా డిమాండ్లు వస్తూ ఉన్నాయి. 12,500 నిన్న ప్రకటించింది ప్రభుత్వం. తప్పకుండా మేము అందరం కూడా
పార్టీలో ఉన్నా బయట ఉన్నా ఉద్యోగ సంఘాల నేతలుగా మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ కూడా మినిమం స్కేల్ వర్తింపజేయాలని ప్రభుత్వంతో మేము అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం. అది సాధించుకునేటువంటి క్రమంలో కానీ పట్టు విడుపులు లేకుండా మొన్న ప్రభుత్వం చెప్పిన తర్వాత అంటే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకునేటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని మేము అభిప్రాయపడ్డాం. అయినప్పటికీ కూడా ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సానుకూలంగా ఉండడమే కాదు, ఇందులో నిన్న రాత్రి ప్రకటన చేసిన తర్వాత ఇది మొత్తం వర్తిస్తుందా లేదనేటువంటి కొంత కన్ఫ్యూజన్ కూడా వచ్చినట్టుంది. ఆ కన్ఫ్యూజన్ కూడా బహుశా ఇయ్యాలో క్లారిఫై చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక్కటి కాదు, ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే సమ్మె తెలంగాణలో జరిగితే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్రాలో కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఆంధ్రాకు సంబంధించినటువంటి 3-4 రోజులు 5 రోజులు అయిపోయింది. సమ్మె 2 ప్రాంతాల్లో సమ్మె జరుగుతున్నప్పుడు ఒక ప్రాంతం ప్రభుత్వం పట్ల ఒక రకంగా, ఒక ప్రాంత ప్రభుత్వం పట్ల ఒక రకంగా వ్యవహరించేటువంటి తీరు కూడా మనకు కనబడతాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కార్మికులకు సంబంధించి ఇలా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిన వాళ్ళ సమస్యలు పరిష్కరించారు, విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమైనవి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారమని కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా 100% సమస్యలు పరిష్కారం కావు. పాలకులు ఉన్నంతసేపు కార్మికులు ఉన్నంతసేపు ఈ సమస్యలు వస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు కార్మికులకు సంబంధించిన ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆ ఒత్తిడిని గమనించాల్సినటువంటి అవసరం. కాబట్టి తప్పకుండా ఈ సమస్యని మరింత జటిలం చేసుకొని ఇది ప్రభుత్వాల మధ్య ఘర్షణ, ప్రభుత్వం కార్మికుల మధ్య ఘర్షణగా భావించకుండా ఈ సమస్యని ఒక గౌరవప్రదమైనటువంటి ఒప్పందం ద్వారా ముగించాలనేటువంటి ప్రభుత్వం కూడా భావించే చర్చలు ప్రారంభించింది. కాబట్టి తప్పకుండా ఈ 1-2 రోజులు నిన్నటి వరకు ఉద్యోగంలో చేరిన వాళ్ళకి మాత్రమే జీతాలు పెంచాం, మిగతా వాళ్ళ ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి స్పష్టంగా నోట్ వచ్చింది. మేము సకల జనరల్ సమ్మె చేసినాం, 56 రోజుల సమ్మె చేసినాం. ఎప్పుడు సమ్మె చేసినా జనరల్గా ఏముంటుందంటే మీ ఉద్యోగులు సమ్మె ఏ ప్రభుత్వమైనా సమ్మె చేసిన వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసి మీ సమస్యలు మీరు సమ్మె చేయడం సబబని ఏ ప్రభుత్వాలు అనవు. ఇవి ఎందుకంటే బ్యూరోక్రసీ కానీ వ్యవస్థలో ఉండేటువంటి సమస్యలు ప్రభుత్వంలో వ్యవస్థ నడవాలి. 1% ఉన్నటువంటి ప్రభుత్వంతో 99% ప్రజలకు కూడా సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇదేదో అన్నంత మాత్రాన మేము సమ్మె తీసేసినామని మమ్మల్ని అందరినీ 5,000 మందిని తీసేస్తామంటారు. మరి సమ్మెలో పోయినాక ఇవన్నీ మామూలైనటువంటి అంశాలు. వీటికి కార్మికులకు అలవాటు అయిపోయింది. కార్మికులు ఎవరు బెదరరు. నేను ఉద్యోగులు తీసేస్తున్నంత మాత్రాన్ని ఇలా కార్మికులు బెదిరిపోయి డ్యూటీలో చేరేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒక అపీల్ లాగా చేసేటువంటి పద్ధతి తప్ప అది ఇంకోటి కాదు. అది బెదిరింపనేటువంటి ధోరణి అసలే కాదు. ఇప్పటికైనా తప్పకుండా కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని మేము అందరం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి. కృష్ణసాగర్ గారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. సరే, అయితే అప్పటికే గవర్నమెంట్ స్పందించింది, ఆల్రెడీ సమస్యను పరిష్కరించినాము అని గవర్నమెంట్ అంటుంది. అది అపరిష్కృతంగా ఉంది, పూర్తిగా ఏం పరిష్కరించాలి. పైగా మీరు అణిచివేత ధోరణితో పోతున్నారని చెప్పి కార్మిక సంఘాలు వేరే లిఫ్ట్ పార్టీలు అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంఘీభావం తెలిపాము ఈ సమ్మెకి, కార్మికుల సమ్మెకి. ఈ రోజు అంటే నిన్న వారు చేసిన ప్రకటన ఏదైతే ఉన్నదో దాన్ని కూడా 47% ఇవ్వడాన్ని, డ్రైవర్లకు పెంచడాన్ని, కార్మికులకి ఒక రకంగా పెంచడాన్ని మేము దాన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఒక సంస్థలో పనిచేసే కార్మికులకి, ఒక రంగంలో పనిచేసే కార్మికులకి ఒక సిటీలో పెంచి ఇంకొక డిస్ట్రిక్ట్లో పెంచకుంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది, అది ఎట్లా సాధ్యం అవుతుంది, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అంటే మనకి రాజకీయ అవసరాలు ఉండొచ్చు జిహెచ్ఎంసీలో, రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, కానీ అది కార్మికులకు వర్తించదు కదా. రాజకీయాలు కార్మికుల మీద రుద్దుదామంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది అది. కాబట్టి తప్పకుండా కూడా సమ్మె కొనసాగుతుంది. సమ్మె ఎప్పటిదాకా కొనసాగుతుంది అంటే వాళ్ళ షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులన్నింటినీ కూడా, ఒక శాలరీసే కాదు, వారు వేరే షరతులు కూడా పెట్టున్నారు. ఆ లిస్టులో ఉన్న షరతులు అట్లీస్ట్ కొంతవరకైనా అన్ని షరతుల్ని వారు ఒప్పుకోగలిగినప్పుడు మాత్రమే అవుతుంది. తర్వాత దేవిప్రసాద్ గారు ఉద్యమ నాయకులు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తున్నది సంగప్ప గారు అంటే, ఈ ప్రభుత్వం అనవసరమైన వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది, ప్రతిష్టకు పోతా ఉన్నది, ప్రెస్టీజ్ ఇష్యూకి పోతా ఉన్నది. సమ్మె స్టార్ట్ అయినప్పుడు సమ్మె నాయకులతోని ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రి గారు, ఇక్కడ వేరే దగ్గర అయితే వేరే విషయం. మున్సిపల్ మంత్రి గారు ఇప్పటిదాకా సమ్మె నాయకుల్ని కలిశారా, కార్మిక నాయకుల్ని కలిశారా, ఎందుకు గలవలేదు, దానిలో ఉన్న ప్రెస్టీజ్ ఇష్యూ ఏంది? నేను ఒక్క నిమిషమే, నేను అనేది ఏంటంటే వారు సీఎంఏ కాకుండా మున్సిపల్ మంత్రి కదా, వారే కదా మాట్లాడాల్సింది, వారే కదా సమ్మె ఈ సమస్యలను తీర్చాల్సింది. వారు ఎందుకు కలుస్తలేరు, వారు ఎందుకు మాట్లాడతలేరు అన్నది ఒకటి. దాంతో క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరు అడగందే వరాలు కూడా ఇచ్చినారు, ఆర్టీసీ కార్మికులకు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినారు. అంటే మేము ఫస్ట్కెళ్ళి కూడా అదే చెప్తాం. నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను మొదటి నుంచి కూడా మేము శ్రేయోభిలాషులం కాబట్టి, మేము కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్లో ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రాజకీయాలు చేయదలుచుకోవాలి ఇట్లాంటి విషయాలలో. కానీ మేము మొదటి నుంచి ఏం చెప్తున్నాం అంటే, మీకు ప్రధాన క్రమం తప్పింది, మీకు ప్రభుత్వం నడిపించే విధానంలో లోపాలు ఉన్నాయి,
ఇప్పుడు అడగకుండా ఒక పర్సెంటేజ్ ఎక్కువ ఇచ్చి ఒక దగ్గర ఇస్తే వేరే ఉద్యోగులు అడగరా? మరి వేరే ఉద్యోగులు కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు నెగోషియేషన్ ఎట్లా చేస్తారు? అనవసరమైన ఇంకొక విషయం, అనవసరమైన ఖర్చులు ఎప్పుడైతే ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ ఫార్చ్యూనర్లతోని కానివ్వండి, హెలికాప్టర్ కొనుడుతా కానివ్వండి, ఈ బస్సులు కొనుడుతో కానివ్వండి, అది ఒక దగ్గర ఆగదు. మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం. సో ఇది మొత్తానికి ఎక్కడికి పోతుంది అంటే రాబడికి ఖర్చుకి అసలు లెక్క లేకుండా పొంతం లేకుండా పోతుంది. మళ్ళీ ఒకసారి మేము సీఎం గారిని కోరుతా ఉన్నాం మీ ద్వారా, కార్మికుల ద్వారా, కార్మికుల సమస్యలు అదిగాక వీళ్ళు అట్టడుగున ఉన్న దళితులు, పేదలు, ఈ కార్మికులందరిలో 90% దళితులు ఉన్నారు, రకరకాల కులాల దళితులు ఉన్నారు. వాళ్ళందరినీ కొంచెం మీరు దయచూసి, చాలా మందికి చాలా కోరికలు తీర్చారు, వీళ్ళవి చాలా బేసిక్ కోరికలు, వీళ్ళు చాలా అట్టడుగున ఉన్న ప్రజలు, వీళ్ళని సానుకూలంగా ఈ సమస్యలకు పరిష్కారం చేయండి అని మేము భారతీయ జనతా పార్టీ. రమేష్ గారు, కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? ఆల్రెడీ కాంగ్రెస్ కూడా మా సంఘీభావం తెలిపింది, మరి గవర్నమెంట్ ఆల్రెడీ జీతం పెంచింది కదా. ముఖ్యంగా కేసీఆర్ గారి విషయాల్లోకి వస్తే సింగపూర్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తే తప్పితే అలాంటి పరిస్థితులు రావు. మరి ఏ బేసికల్గా ఆలోచించిండ్రు? ఈరోజు కార్మికులు అంటే, ఈరోజు పేదలంటే ఆయనకు ఒక చిన్న చూపు ఉంది వాస్తవానికి. ఈరోజు మన ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళకు అయితే 43 అంటే 44% పెంచేసిండు, ఎలాంటి కండిషన్లు ఎలాంటి లేవు. మరి ఈ విషయానికి వస్తే పేదలు, కార్మికులు, ఇది ఏంటంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ లేకుండా ఉన్నట్టు భావన, ఏదో కార్మికులు కదా అన్న విషయాన్ని ఈడ కేసీఆర్ వల్ల కలిగిస్తున్నది. ఆయనకు సంబంధించిన మున్సిపల్ విషయం లోపల ఏమాత్రం చొరవ తీసుకున్నాడు? పంటి నోరుతో తీస్తాడు ముళ్ళు కూస్తే తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా? ఈరోజు పేదల సమస్యలు ఉన్నాయనే తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సాంఘీభావం కూడా తెలపడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ పేదలకు న్యాయం జరగాలనే సదుద్దేశంతో. ఇప్పుడు వేతనాల విషయం కాదు, వారు కోరిన కోరికలన్నీ కూడా తీరిస్తేనే తప్పితే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది కార్మికుల విషయం కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా డాక్టర్ చదవాలా, ఇంజనీర్ చదవాలా, మంచి ఇటువంటి సంకల్పము ఈ టీఆర్ఎస్ పార్టీలో లేదు. రైట్. ఒకటి, ప్రతిపక్షాలను కూడా ఏకతాటిపైకి వచ్చి బంద్ పిలిపించాయి. సరే, గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రభుత్వము ఉద్యోగులకు ఎందుకు ఇది ప్రతిష్టగా మారిందో అర్థం కావడం లేదు. రెండు వర్గాలు జిద్దు. అదే ఇందాక కృష్ణసాగర్ గారు చెప్పినట్టు సమాజంలో చాలా అట్టడుగున ఉన్న వాళ్ళు, దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న వాళ్ళే ఈ చెత్త పని ఎత్తుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల వారికి చాలా ఉదారంగా కొన్ని సందర్భాల్లో అడగకుండా చేశారు. ఈయన జనరల్గా పేరు వచ్చింది, ఇండివిజువల్గా కూడా సహాయాలు చేయడము, చదివించడానికి పేదలకు ఇది చేయడం చూస్తే ముఖ్యమంత్రి మనసు చాలా గొప్పదనే ఫీలింగ్ కూడా ప్రజల్లో వచ్చింది. మరి అటువంటి ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్మికుల విషయంలో ఎందుకు పట్టుదల వ్యవహారం వచ్చింది? ఇందాక మన వాళ్ళు అన్నట్టు ఆయన స్వయంగా మాట్లాడి ఆయన హామీ ఇచ్చుంటే కార్మికులు వెనక్కి తగ్గేవాళ్ళేమో. సంబంధం లేని మంత్రి నాయన్ నరసింహారెడ్డికి అప్పచెప్పడం, నాయన్ నరసింహారెడ్డి ఎక్కువ చెప్పలేడు కదా అక్కడ, అట్లా చేయొచ్చు. అసలు పారిశుద్ధ్య కార్మికులకే ప్రథమ స్థానం ఇవ్వాలి జీతాలు పెంచడంలో, సౌకర్యాలు పెంచడంలో. ఈ చెత్త ఎత్తకపోతే మనం తిరిగే పరిస్థితి ఉండదు. ఒకవైపు హైదరాబాద్ను విశ్వనగరంగా చేయాలని మనం అనుకుంటున్నాం, స్వచ్ఛ హైదరాబాద్ అనుకుంటున్నాం, భారతదేశంలో గొప్ప సిటీగా చేయాలని అనుకుంటున్నప్పుడు చెత్త కార్మికుల సమస్య ఎత్తే వాళ్ళ విషయంలో మనం సమస్యలు ఉండనీయకూడదు. అసలు గవర్నమెంట్ స్పందించింది, ఇంకా స్పందించాలి. మరి ఆ స్పందించడంలో కూడా కొంత డిఫరెంట్గా స్పందించడం, ఇక విధుల్లో దేవి ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రభుత్వం కొన్ని బెదిరింపులు చేస్తుంది, ఆ తర్వాత అన్నీ పోతాయి. సస్పెన్షన్లు ఉంటాయి, జీతాలు కట్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది గవర్నమెంట్, అవన్నీ ఎత్తిపోయి అది సహజంగా ఉంటుంది. నేనైతే అనుకోవడం ఏంటంటే అది బెదిరింపు మాత్రమే అనుకుంటున్నాను. అది పర్మనెంట్ శాశ్వతంగా చేసేది కాదు, అది కాలక్రమంలో మళ్ళీ మారిపోతుంది. అంటే మిగతా వాళ్ళని కూడా, అంటే నిన్నటి వరకు వాళ్ళకి ఇది జీతం పెంచుతాము, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన వేతనాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు కూడా చెత్త ఎత్తుతున్నారు కదా. అసలు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజేషన్ చేస్తామనే మాట ఈయన చెప్పింది కదా, ముఖ్యమంత్రి గారు చెప్పింది. అసలు కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఎవరు లేకుండా అందరినీ రెగ్యులైజ్ చేస్తామన్నారు. ఆ రెగ్యులరైజేషన్ సమస్య ఎట్లా ఉండగా జీతాల విషయంలో విచక్షణ చూపొద్దు. ఎందుకంటే మామూలు కార్మికులు, ఉద్యోగాలు ఉన్న కార్మికులు ఎత్తేది చెత్తనే, వీళ్ళు ఎత్తేది చెత్తనే. అసలు మున్సిపల్ కార్మికుల సమస్యలు అందరికంటే ముందు తీర్చాలి.
వాళ్ళు లేకపోతే జీవితం బతికే దుర్భరం అయిపోతుంది ఎక్కడైనా. దాని ప్యాటర్న్ మీకేమనిపిస్తుంది? ఆల్రెడీ ఈ గవర్నమెంట్ నిన్న స్పందించింది కదా, ఆ స్పందన మీకేమనిపిస్తుంది? స్పందించడం మంచి పరిణామమే, అది అందరికీ జీతాలు పెంచారు 24,000 మందికి. అది మంచి పరిణామమే. ప్రభుత్వం ఆ విధంగా స్పందించడం అవసరము, స్పందించింది. రైట్. అయితే అందులో మళ్ళీ కొంచెం అడ్డుగోడలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకటి ఈ సమ్మె ఎక్కడ పట్టుదల సమయం ఇవ్వకపోవడం లేదు. వాస్తవంగా పోయిన నెలలోనే జూన్ నెల చివరిలోనే సమ్మెలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు అధికారులు అడిగిన మేరకు కొంత సమయం ఇచ్చారు. సమ్మెలోకి వెళ్ళాం, మేము కొంత సమయం ఇస్తాం అని సమయం కూడా ఇచ్చారు. అయిపోయింది. మళ్ళీ జూలై 6 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పిన తర్వాత ఇక ఆ తర్వాత చర్చల్లో 6 నుంచి ఈరోజు 11 రోజుల పాటు సమ్మె కొనసాగితే ఎక్కడ ఇంకా సమయం ఏమని అడిగితే ముందు సమయం ఇచ్చారు. సమయం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొదటిసారి నాయన నరసింహారెడ్డి గారు మీతో కూర్చున్న అంటే కార్మికులతో కూర్చున్నప్పుడు 30 వరకు టైం ఇవ్వండి, మీ సానుకూలంగా ఉంది గవర్నమెంట్ అని చెప్పారు. 2 సార్లు చర్చలు జరిపారు నాయన నరసింహారెడ్డి. ఆల్రెడీ చర్చలు జరిగినప్పుడు ఒకటేంటంటే మీకు వేతనాలు పెంచుతాం, మీరు మాకు సొంత సమయం ఇవ్వండి, ఆ రకం సమయం ఇస్తే మేము పరిష్కారం చేస్తామన్నారు. కార్మిక సంఘాలు అడిగింది ఏంటంటే మేము సమయం ఇవ్వడానికి సిద్ధం, ఏమి ఇబ్బంది లేదు, కానీ 10th PRC ప్రకారం గతంలో 8th PRC ప్రకారం అందరికి పెరిగినట్టుగా మాకు పెంచారు. 9th PRC ప్రకారం పర్మనెంట్ ఉద్యోగులకు ఎట్లా పెంచారు, కాంట్రాక్ట్కి పెంచారు. ఈసారి కూడా 10th PRC ప్రకారం పర్మనెంట్ వాళ్ళకి ఎలా పెంచారో మాకు కూడా అలా పెంచుతామని చెప్పండి. ఆ రకం చెప్తే మాకు ఏ ఇబ్బంది లేదు, ఎంత సమయం అనేది ఇస్తామని చెప్పారు. 10th PRC ప్రకారం పెంచడానికి మేము ఒప్పుకోము, ఆ రకంగా మీకు హామీ ఇవ్వలేము, మేము ఏదో ఒకటి పెంచుతాం అనే పద్ధతిలో ఉన్నారు. ఎప్పుడైనా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా ఆ ప్రభుత్వాల హయాంలో PRC ప్రకారం మినిమం స్కేల్ని మెయింటైన్ చేశారు. ఇప్పుడు PRC ప్రకారం మినిమం స్కేల్ 14,170 రావాలి. కాబట్టి ఆ 10th PRC ప్రకారం పెంచుతామని చెప్పండి. 14,170 లేదే, లేని 13,000 2013 తర్వాత గౌరవం ఇస్తున్నాను. నేను కూడా 14,170 కాదు 18,000 డిమాండ్ పెట్టినా అది న్యాయమైంది, నేను దానిలో కాంట్రవర్సీకి పోను. కానీ మినిమం స్కేల్ అనేటువంటిది 13,000 ఉండగా మీరు 14,170 అని ప్రచారం 13,000 అనేది 2013 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి 13,000, 2013కి ముందు కంటే ముందే జాయిన్ అయిన వాళ్ళందరికీ 14,170 వర్తిస్తుంది. ఇది 10th PRC ప్రకారం. ఇదంతా ఇన్ని లెక్కలు వేసుకుని చర్చించి ఇవన్నీ కాదనే 10th PRCలో మినిమం 2013 కంటే ముందు వీళ్ళందరూ దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వర్కర్స్, వాళ్ళకి ఇంకా 10th PRC లేటెస్ట్ పనిచేయదంటే ఇంకా ఎట్లా ఉంటుంది? కాబట్టి 14,170 క్లియర్. రెండోది ఇక్కడెక్కడ పంతాలు పట్టింపులు లేవు. కానీ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా సమ్మె జరుగుతుంటే నేను GHMC పెంచుతా మిగతా మున్సిపాలిటీలు పెంచనంటే కరీంనగర్ ఏంటి, వరంగల్ ఏంటి, నల్గొండ ఏంటి, ఖమ్మం ఏంటి, వీళ్ళందరూ పెంచరా? ఏం పెంచకుండానే మీరు సమ్మె విత్డ్రా చేసుకోండి అని ఈ రకమైన బెదిరింపులు ఏంటి? మరి దాన్ని ఇందులో హైదరాబాద్ ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్పినట్టు హైదరాబాద్ వరకే మీరు పెంచడంలో హైదరాబాద్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే డివైడ్ అండ్ రూల్ లాగా వ్యవహరిస్తున్నారు మీరు. దీనికి అంటే ఈ ఇష్యూస్ కి మూలాల్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇదే కాదు, ఇంకా వేరే విభాగాల కార్మికులు కూడా లేస్తారు. ఎందుకు అవుతుంది ఇదంతా అంటే ఇప్పుడు ఎవరికైనా సమస్యలు ఉంటే ఉద్యోగులకి దేవిప్రసాద్ గారికి తెలుసు ఎక్కడికి పోతారండి. జనరల్లీ ఆ మంత్రిత్వ శాఖకు పోతారు, వారికి చెప్పుకుంటారు. రోజువారీ సమస్యలు కూడా పెద్దవి ఉంటే వారు సంఘ నాయకులతో యూనియన్ నాయకులతో కలిసి మంత్రి దగ్గరకు పోతారు. ఇక్కడ మంత్రిత్వ శాఖల్ని మీరు కరెక్ట్గా డిసెమినేట్ చేయకుండా మీరు మీ మొత్తం పవర్స్ అన్ని మీ దగ్గరనే పెట్టుకుంటే ఇన్ఛార్జ్ మంత్రినన్నా పెట్టండి. ఇప్పుడు ఉద్యోగ నాయకులు ఉన్నారు, మీరు ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ ఉద్యమంలో పనిచేయని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మంత్రులు చేసినారు, టీడీపీ నాయకులందరినీ తీసుకొచ్చి మంత్రులు చేసినారు. దేవప్రసాద్ గారిని తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రిని చేయండి, లేకపోతే ఏం ఫరక్ పడేది ఉన్నది? ఇప్పుడు మీరు మీ దగ్గర 4-5 మంత్రిత్వ శాఖలున్నాయి, ఆ మంత్రిత్వ శాఖలు పని ఎట్లా నడుస్తుంది? నేను అనేది ఏంటంటే నేను ఒకటే నిమిషం నేను ప్రాక్టికల్ ఇష్యూస్ చెప్తా ఉన్నా. ఆయన సీఎం గారు వారు బిజీ ఉంటారు, వారికి చాలా వేరే ప్రధాన అంశాలు ఉంటాయి, ఆయన ప్రాధాన్యత క్రమం వేరే ఉంటుంది, దట్స్ ఆల్ ఓకే. కానీ వీళ్ళ పరిస్థితి ఏంది అని మీ దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖలో సమస్యలు వస్తే ఎవరు తీర్చాలండి? ఇప్పటికే రెండు మంత్రిత్వ శాఖలు పెద్ద ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన హోము, లేబరు ఎట్లా చేస్తారు? ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రేపు పొద్దున సమస్యలు ఇష్యూస్ వచ్చినప్పుడు యూనియన్ నాయకులు వారు కోరే డిమాండ్స్ని ఎట్లా అర్థం చేసుకొని అక్కడాక ఎట్లా పోతుంది, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనిలో రాజకీయం కూడా ఉన్నది. అందుకనే చెప్తా ఉన్నాను, దీనిలో రాజకీయం ఏమున్నది అంటే మొత్తం పవర్ని ఒక దగ్గరనే కేంద్రీకృతం చేయడంతో వచ్చే సమస్యలు రేపు రాబోయే సమస్యలు కూడా జటిలం అవుతాయి. మేము ఒక శ్రేయోభిలాషగా చెప్తా ఉన్నాం, ఆపోజిషన్ కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ చెప్తా ఉన్నాం. సీఎం గారు తన వైఖరి గవర్నెన్స్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ మల్టిప్లై అవుతాయి. రమేష్ గారు 1 minute దేవప్రసాద్ గారు, నిజంగానే ఇలా మున్సిపల్ ఎన్నికల కూడా ఉందా?
కేవలం జిహెచ్ఎంసీ పెంచారు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పెంచారని చెప్పి బీజేపీ అంటుంది. మీకేమనిపిస్తుంది? 100% కానీ కార్మికుల సమస్యలు స్వచ్ఛ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పెంచారని గవర్నమెంట్ అంటుంది. నిజాయితీ ఉండాలండి, ఏదైనా పనిచేసేటప్పుడు నిజాయితీ ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ప్రజలు కార్మికులు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలనే కష్టం జరిగింది ఆంధ్రావాళ్ళతోటి. ఆంధ్రావాళ్ళలో కానీ మీరు పాలిస్తా అంటే ఇది ఏం విషయము? ఈరోజు ఒక హైదరాబాద్ కు పరిమితం చేయడము, జిల్లాల వారిగా మా కరీంనగర్ జిల్లాలో ఎంత పేదలండి. చాలా ఎన్నికల కోణం అనుకుంటే ఇంకొక 1000 రూపాయలు పెంచి కార్మికులందరూ మంచి చేసుకుని కోట్లు వేసుకునే పద్ధతి కాదు. ఎన్జిఓస్ లీడర్ మీరు న్యాయం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం, పేదలకు మద్దతుగా మాట్లాడాల్సిన అవసరం. మీరు ఈ కేసీఆర్ ఈ ఎన్జిఓస్ ను ఎమ్మెల్యేలు చేసుడు తప్పైపోయింది. దేళ్ల పోరాటంలో వాళ్ళ మద్దతు లేకుండా అయిపోయింది. ఇలా కార్మికులు పేదలు మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంఎస్సీ చేసుట్లా పూర్తి అధ్వానమైన పరిస్థితి. ఇలా మిషనరీ పనిచేయటం లేదు రాజ్యాంగం లోపల. ఇలా ఎక్కడ మీరు ఈ విషయంలో చొరవ తీసుకొని న్యాయపరంగా మాట్లాడితే మేము దాన్ని వాస్తవంగా ఈ దొరల పాలన మీకు తెలియదు. కరీంనగర్ జిల్లా మాకు తెలుసు ఎట్లా ఆడిస్తారు. ఈ రోజు అయ్యా భిక్షమయ్యా దండం పెడతా భిక్షమయ్యా అంటేనే బాధ్యత అంటేనే చేసే పరిస్థితి ఉన్నది. అదేదో అన్ని జిల్లాలో చర్చల సందర్భంగానే చెప్పిన ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా మా మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు 14,170 అది ఒక టెక్నికాలిటీతో మాట్లాడుతున్నా 14,170 హైదరాబాద్ లో సరిపోయినటువంటి సందర్భం ఇది. మనం అంటే మినిమము కరెక్ట్ నీడ్ వేజ్ బేస్డ్ రావాలనేటువంటి డిమాండ్ చెప్పండి. కానీ ఇలా 10th PRCలో ఉన్నటువంటి టెక్నికాలిటీ నేను శ్రీనివాస్ చెప్పిన 14,170 అనేది మినిమం స్కేల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయలేదు. PRC కమిషనర్ కూడా 13,000 మాత్రమే మినిమం స్కేల్ అనేటువంటిది ప్రపోజ్ చేసాడు. కాబట్టి ఇలా 13,000 మినిమం స్కేల్ ఉంది తప్ప 14,170 లేదు. 14,170 అనేటువంటి వాళ్ళకు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళకు 43 ఫిట్మెంట్ ప్లస్ డిఏ మెర్జ్డ్ అయితే తప్ప 14,170 రాదు. కాబట్టి ఈ సమస్య ఇదేదో చాలా లగ్జరీగా బతకడానికి కార్మికులు సమ్మె చేస్తుండ్రు అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. ప్రభుత్వం ధరలు కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. మార్కెట్ లోకి వెళ్తే ఏ రేట్లు ఎలా ఈ సమస్యను ఒక ఘర్షణ వైఖరిగా మారకుండా తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేమందరం కూడా కేవలం హైదరాబాద్ లో మాత్రం GHMC లో మాత్రం జిల్లాలో దేవిప్రసాద్ గారికి ఒక ప్రశ్న వారు ఆన్సర్ ఇవ్వచ్చు. నేను అనేది ఏంటంటే ఒక నగరంలో పెంచి మొత్తం రాష్ట్రంలో పెంచకపోవడం తప్పనండి. పదవుల కోసం అయితే మీ జయరాం రమేష్ మా ఇంటికి వచ్చినప్పుడే అలా పోతుంటివి. జయరాం రమేష్ అవన్నీ చెప్పకండి, మేము అవన్నీ చూసినాం. జిల్లాలో ఉన్నాడు ముఖ్యంగా మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీ కార్మికులకు నేనేమంటున్నా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమ్మె మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. నిన్న రాత్రి పెంచినటువంటి తర్వాత వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఓన్లీ GHMC కార్మికులకే వర్తిస్తుంది, మిగతాకు వర్తిస్తలేదు అనేటువంటి ఆందోళన ఇవాళ వాళ్ళలో ఉంది. ఆందోళన దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డెఫినెట్గా ఈరోజు దానికి కొంత క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే ఒక కేవలం హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వేతనాలు వేస్తాం, గ్రామీణంలో ఉండేటువంటి వాళ్ళకి అట్లే బతకాలి అనేటువంటి ఒక అవగాహన ఇవాళ ప్రభుత్వానికి లేదు. డెఫినెట్గా దీని మీద క్లారిఫికేషన్ వచ్చేట్టు చేస్తాం. ఇది మొత్తంగా వర్తింపజేసేటట్టు చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఇదేదో కొందరికే ఇస్తున్నాం కొందరికి ఇస్తలేమనేటువంటి సమస్య కరెక్ట్ కాదు. హైదరాబాద్ వాళ్ళకే చేస్తున్నారు అనేది అది అసమంజసమైన వైఖరి. అది దాన్ని మార్చుకొని అందరికీ వర్తింపజేయాలి ప్రభుత్వం. అసలు చేసే ముందు హైదరాబాద్కి అనేది ఇది ఎవరు చేశారో ఆ నిర్ణయం ఎవరు చేశారు ప్రకటించే ముందే ప్రభుత్వం ఆలోచించాలి ఇది ఎక్కడ పోతుందని. ఇది ప్రకటించాలి. ఇది ఆలస్యమైన కొద్దికి మరింత పంతాలకు పోయి పరిష్కారం. ఇప్పుడు సమ్మె ఇవాళ సమ్మె జరుగుతుంది, రాత్రి పెంచారు, సమ్మె కంటిన్యూ అవుతున్నది. ఇది ఇంకా ముందుకు పోకుండా రేపు జిల్లాలో సంతోషం వాళ్ళకు కూడా లేకుండా పోయింది. అందుకని ప్రభుత్వం సమగ్రంగా పరిష్కారం చేయాలి. ఏదైనా చేసినా సగం పాటు చేస్తే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఈ ఆలస్యమైన కొద్ది ప్రభుత్వం మీద అనుమానాలు వస్తాయి.
నిజంగా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది చేశారన్న అది ప్రభుత్వానికి కూడా మంచిది. సంగప్ప గారు ఇది ఏదైతే ఆ నోటు నిన్న రాత్రి వచ్చిందో ఆ నోటు అసంబద్ధమైంది. అంటే అప్రస్తుతం అసంబద్ధం అది. ఎందుకంటే న్యాయబద్ధమైన కోరికలు వాళ్ళు కోరుతున్నప్పుడు అది పే స్కేల్ కి రిలేటెడ్ కోరికలు కోరుతున్నప్పుడు వారు చేయాల్సిన అవసరం వేరే. అంటే వారు ఇచ్చిన ప్రెస్ నోటు ఎవరిచ్చినది అంటే జిహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ గారు ఇచ్చారా? అంటే ఇప్పుడు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వ అధికారులు వాళ్ళ పరిమితుల్లో పనిచేయాలి. ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన అంతా ఆయనే పనిచేస్తా ఉన్నాడు సోమేష్ కుమార్ గారు. ఆయన స్పెషల్ ఆఫీసర్ జిహెచ్ఎంసీ, ఆయన ప్రభుత్వం ఆయన అన్నట్టు పనిచేస్తా ఉన్నారు. అది తప్పు. ఇప్పుడు మంత్రిత్వ శాఖల్లో ఉన్న మంత్రులు ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ విభాగానికి చెందిన వాళ్ళు కానీ ఆ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ వారు రెస్పాండ్ కావాల్సింది పోయి ఈయన పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, విభజన పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, యూనియన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాడు. సోమేష్ కుమార్ గారి గురించి మేము తప్పకుండా 100% విమర్శిస్తాం. దేవప్రసాద్ గారు కూడా వారు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది వారి ఇన్పుట్ దీని మీద ప్రభుత్వానికి. ఆయన ఒక ప్రభుత్వాధికారి పరిమితులకు లోబడి పనిచేయాలి. ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ వ్యవహార శైలి అట్లాగే ఉంది, కానీ రాత్రి ఇచ్చింది సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటిది. దాంట్లో కూడా ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా వర్తింపజేయకుండా ఈ రోజు దాని మీద క్లారిటీ వస్తుందని దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. క్లారిటీ వస్తే మంచిదే, కానీ ప్రభుత్వ వైఖరి పరిష్కారం చేసే పద్ధతులు లేదు. మీరు మమ్మల్ని కాదని మా మాటను విని మీరు సమ్మె వదులుకొని రండి అని చెప్తే పిలుపుకు స్పందించరా? కాబట్టి మీ సంగతి ఏంటో చూస్తామనే పద్ధతిలో ఈ రోజు బెదిరింపు వైఖరికి ప్రభుత్వం వెళ్ళింది. అందుకనే రెండోది 13,000 అన్నారు దేవిప్రసాద్ గారు. 13,000 పెంచారా? పిఆర్సీ నిజంగా పిఆర్సీ ప్రకారం ఇవ్వదలుచుకుంటే 13,000 ఇచ్చారా? 13 కాదు, వాళ్ళు ఏదో కొంత మేము నిర్ణయించుకున్నాం ఇచ్చేస్తాం, కానీ ఏ శాస్త్రీయ భద్రత లేకుండా చేసినటువంటి పద్ధతి. ఈ రోజు కూడా 10th పిఆర్సీ ప్రకారం 14,170 అన్నది తప్పనిసరిగా ఇవ్వాల్సిందే, దాంట్లో ఏ రెండు మినహాయింపు లేదు. కానీ కేసీఆర్ గారు రిసీవ్ చేసుకున్న వైఖరి ఏంటంటే మున్సిపల్ కార్మికులు సమ్మె చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఒక దొరలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక ప్రభుత్వ పెద్ద ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళ మనం ఇటువంటి వచ్చినప్పుడు ఎట్లా చర్చించాలి, ఎలా పరిష్కారం చేయాలని కాకుండా మేము మిలిటరీని పెడతాం, పోలీసులను పెడతాం. ఇప్పుడు ఎట్లున్నదంటే ఆఫీసులలో ఉంటే ప్రతి ఆఫీస్కి పోలీసు వాళ్ళు వస్తున్నారు. మీ ఆఫీసులో ట్రేడ్ యూనియన్ నాయకులు ఎక్కడున్నారు? అరెస్ట్ తీసుకుపోయి ఉదయం నుంచి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. అనేక మందిని అరెస్ట్ చేసి ఈ రోజుకు జైల్లో పంపించారు. ఎల్బీ నగర్లో 4 ఇద్దరు లేడీస్ని, మున్సిపల్ వర్కర్ 2 లేడీస్ని ఈ రోజు రిమాండ్లో ఉన్నారు. 2 రోజుల నుంచి రిమాండ్లో ఉన్నారు. వాళ్ళకి బెయిల్ రావట్లేదు. ఈ రకంగా రాజేంద్ర నగర్లో కొంతమంది అరెస్ట్ చేశారు. నగరంలో అన్ని పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళ పని అంతా ఏంటంటే మున్సిపల్ నాయకులు ఎక్కడున్నారు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎక్కడున్నారు, వాళ్ళ ఇళ్లకు వెళ్ళడం, ఇళ్లలో బెదిరించడం, పనుల్లో కూడా మున్సిపల్ కార్మికులు ఇళ్లలోకి వెళ్ళి మీరు వచ్చి పని చేస్తారా చేయడం, బెదిరింపులు, ఇంట్లోకి వెళ్ళి భర్తను బెదిరించడం, పిల్లల్ని బెదిరించడం, ఆ రకంగా బెదిరించి తీసుకుపోయి పని చేయిస్తున్నారు. ఈ రకమైన దుర్మార్గం ఒకవైపు నుంచి ప్రభుత్వం మా మాట వినకపోతే భయభ్రాంతులకు గురి చేసినా ఈ రకం మీకు పనులు చేపిస్తామని చెప్తాను. ఏ రకంగా ఉంటుంది? నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఎన్జిఓ నాయకులుగా ఉండి ఇప్పుడు అధికారులుగా ఉన్న వాళ్ళు ఒక్క సెకండ్లో 300 మంది నేను తొలగించేసాను, ఆల్టర్నేటివ్ వర్గాలను పెడుతున్నాను అని వ్యవహరించినట్టు పరిస్థితి కుత్బుల్లాపూర్లో కనిపించింది. ఇదే సకల జనుల సమ్మెలో ముఖ్యమైన నాయకులు ఉన్న వాళ్ళే ఈ రకమైన పద్ధతిలో వర్కర్లను తీసేస్తున్నాం, కొత్త వాళ్ళని పెట్టుకుంటున్నాం, ఇతర ప్రాంతాలను తెప్పించుకుంటాం, మీరు పనిలో ఎక్కరా అని చెప్పి ఆ రకంగా. ఇప్పుడు ఈ కార్మికులందరూ పేదలు, దళితులు, గిరిజనులు, అత్యంత హీనమైనటువంటి జీవితం, వాళ్ళ విషయాల్లో ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరిస్తే నియంత్ర ధోరణి లోపట అనగదొక్కాలే, ఉక్కుపాదం వేయాలనే తప్పితే వీళ్ళకు మంచి కార్యక్రమం చేయాలి, వీళ్ళకి అభివృద్ధి కోసం మేము తోడ్పడాలి, వేతనాలు పెంచాలి, ఇటువంటి మంచి సదుద్దేశం మాత్రం ఈ ప్రభుత్వం లేదు. ఏంటండి హరాస్మెంట్, పిల్లలను, కుటుంబాలను, ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ నియంత్ర పాలన జరుగుతుంది. కానీ మీ దేవప్రసాద్ గారు దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్జిఓస్ వీళ్ళకి మద్దతు తెలపాలి. అదే విధంగా నేను మాట్లాడేది టీఆర్ఎస్ నాయకునైనా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల తెలియని కొన్ని ఉన్నాయి. ఇవి సూక్ష్మంగా ఆలోచిస్తే తెలుస్తుంది. అసలు ఈ ప్రభుత్వం లోపల ఉన్న ధోరణి మేము మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ వ్యవహారశీలి పూర్తి స్థాయిలో మీరు 1 సంవత్సరం నుంచి తీసుకుంటే ఎక్కడైనా ఒక్కరికి ప్రయోజనకరమైన విషయాలు ఏ పేదలకు చేయలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, శ్రీనివాస్ గారు అన్నదానిలో 2 విషయాలకి ఎలా ఒకటి క్లారిఫికేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి ఏంటంటే సమ్మె మొత్తం జరుగుతున్నది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా పెంచింది ఓన్లీ జిహెచ్ఎంసీలక బయట వాళ్ళకి అనేటువంటి ఒక
ఆందోళన ఇవ్వాలన్నది దాన్ని తప్పకుండా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, ప్రభుత్వం చేస్తుంది. రెండవది ఇదేదో ఒక రాజకీయపరమైనటువంటి వైఖరిగా చూడకుండా కార్మికులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యగా మాత్రమే చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే కార్మికులు డిమాండ్లు పెట్టినరు, ఆ డిమాండ్ల కోసం 2 సార్లు చర్చలు జరిగినాయి. ఆ చర్చల బంద్ ఖాళీ ఇవ్వకుండా ఇప్పుడు బంద్ 12,500 చేసిన బంద్ ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు గది చెప్పండి. ప్రతి కార్యక్రమం ప్రజలకు అందిందండి. ఇప్పుడు దాని మీద చర్చ పెడితే చాలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని రాజకీయపరమైన చర్చ చేయదలుచుకోలేదు మేము ఇప్పుడు ఇది కార్మికులకు సంబంధించిన సమస్య, ఇది సామరస్యపూర్వకంగా మన మనసులో లేనప్పుడు ఏక సామరస్యం స్పష్టంగా సీఎంఓ నుంచి వచ్చినటువంటి నోట్లో స్పష్టంగా నా దగ్గర జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పారిశుద్ధ్య కార్మికులు డ్రైవర్ల వేతనాలను 47.05% పెంచుతూ గురువారం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అదే నోట్ పేపర్ డైరెక్ట్ గా సీఎం. ఈ నిర్ణయం వల్ల జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న 24,000 మందికి పైగా ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. చెప్పండి. ఇప్పుడు అందులో ఉన్నది తప్పనంటలేము. ఇంతకుముందు కృష్ణసాగర్ గారు సోమేష్ కుమార్ ఇచ్చిన ప్రకటన ఉంది కానీ సోమేష్ కుమార్ అది సీఎంఓ నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్న అనేటువంటి ప్రకటనలో ఉంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే జిహెచ్ఎంసీ అని వాడడం వల్ల మిగతా కార్మికులకు వర్తిస్తుంది అనేటువంటి ఆందోళన ఉందనేది చెప్తున్నది కదా. కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం కార్మికులకు వర్తిస్తుందా లేదనేటువంటి అనుమానాన్ని దూరం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేమే చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ ఒకటే అందులో ఆ స్టేట్మెంట్ లో కూడా కనిపించేది ఏంటంటే మీ సమ్మెని మీరు పట్టించుకోవడం లేదు, నేను స్వచ్ఛ హైదరాబాద్ ఇచ్చిన హామీ మేరకు పెంచుతున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా పట్టించుకోవడం లేదనే ఇండైరెక్ట్ మెసేజ్ కూడా ఇస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలి కాబట్టి కార్మికులకు సమ్మె కావాలని సమ్మె చేసినటువంటి సిఐటి నాయకుల వల్ల నేను పెంచడానికి చెప్పక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచండి. ఎందుకు హైదరాబాద్ కే పెంచారు? స్వచ్ఛ హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అట్టహాసాలకు ఆర్భాటాలకు ఖర్చు తప్పితే ఇలా స్వచ్ఛ తెలంగాణ చేయాలనుకున్నా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? చెట్లు నాటే కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అది మంచి కార్యక్రమం. చెట్లు నాటే కార్యక్రమం కూడా చాలా చేసే చిన్న పనికి సమ్మెలో ఒక్క సంఘం కాదు, అన్ని సంఘాలు ఈ రోజు ఉన్నాయి. సిఐటి ఉంది, ఏఐటీసీ ఉంది, బిఎంఎస్ ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, నాయ నరసింహారెడ్డి గారి సంఘం ఉంది. అందులో వారే దానికి నాయకులు ఉన్నటువంటి సంఘం ఈ రోజు సమ్మెలో ఉంది. వీళ్ళందరూ కలిపి చేస్తున్నారు. 16 డిమాండ్లు వాళ్ళు పెట్టింది. ఒక్క డిమాండ్ ని కూడా పాక్షికంగా మాత్రం పరిష్కారం చేసి సమ్మె ఎట్లా విడ్రా చేయమంటారు? సంగప్ప గారు ఇక్కడ సమస్యల పరిష్కారం ఇప్పుడు సంగప్ప గారు కార్మికుల సమస్యల పరిష్కరణ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యమైన విషయం రాజకీయాలు ముఖ్యం కాదు. అక్కడ ఏ నాయకులతోని ప్రెషర్తోని వచ్చింది అనేది కూడా ముఖ్యం కాదు. వారు నిర్ణయం మంచి నిర్ణయం అని మొదలే అన్న, కానీ ఆ నిర్ణయాన్ని మొత్తం రాష్ట్రానికి వ్యాప్తం నేను చాలా క్లియర్ చెప్తాను. వాళ్ళ ఉద్దేశం అట్లా కనబడతలేదు. ఎందుకంటే అది తప్పు. ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీకి శుభవార్త అంటే మిగతా వాళ్ళకి ఏంది చెడు వార్తనా? ఇది ప్రభుత్వ నిర్ణయం వివక్షతో కూడుకున్న నిర్ణయంగా కనిపిస్తుందండి. అసలు ఆ ప్రకటన ఇవ్వడమే డెలిబరేట్ గా ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. జిహెచ్ఎంసీ అనే మాట వాడకుండా మున్సిపల్ కార్మికులందరికీ వర్తిస్తుంది అంటే ఈ సమస్య ఉండదు. వాంటెడ్ గా డెలిబరేట్ గా అనుమానాలకు ఆస్కారం కల్పించడం ఎందుకు? మళ్ళీ దాని పరిష్కారం దాని మీద చర్చ నేనేమంటున్నా, అది జిహెచ్ఎంసీ అనడం వల్ల ఆందోళన ఉంది, దాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అన్నక దాని మీద చర్చ థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, దేవప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, కృష్ణసాగర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.